వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎన్నికల ఇన్ఛార్జ్ నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం కాకుండానే నర్సంపేటకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డిదన్నారు. ఇక ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు, అధిక అభివృద్ధి నిధులు బీఆర్ఎస్ హయాంలోనే వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయలేదని, రైతు బంధు పింఛన్లు జాడలేదన్నారు. ఇక ప్రజలు ఆలోచించి ఓటు వేసి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. మెడికల్ కాలేజ్ మాత్రమే కాదు, దాంతో పాటు నర్సింగ్ కాలేజ్, కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేల్, నా నియోజకవర్గం సిరిసిల్ల, మా నియోజకవర్గాల్లో కూడా ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ లేదు, అది తెచ్చింది మీ పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇంటింటికి మంచినీళ్లు, ఇంటింటికి వంట గ్యాస్ కనెక్షన్ రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఒకే ఒక పట్టణం నర్సంపేట, ఒకే ఒక్క నాయకుడు మీ పెద్ది సుదర్శన్ రెడ్డి. అట్లాగే చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని ముఖ్యంగా నేను ఒకటే అడగదలుచుకున్నా. ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నారు? అల్లవడతలేరు.